ఆయన కష్టపడి సినిమా తీసుకున్నాక జగన్మోహన్ రెడ్డి కాడ ఉన్న బ్యాచ్ మొత్తము ఆయన సినిమా గురించి మెసేజ్ పెట్టడం అది కరెక్ట్ కాదు కదా. ఆయన కష్టపడి తీసుకుండులే కానీ ఆయన ఒక్కడే బతకడు. ఆ సినిమా మీద ఎందరో బతుకుతారు. జూనియర్ల కాంచి కెమెరామెన్ల కాంచి ప్రొడక్షన్ లేనిది ప్రతి ఒక్కళ్ళు బతుకుతారు. ఆయన ఒక్కడే బతకరు. సినిమా తీస్తే అట్లా మెసేజ్లు పెట్టడం, సినిమా ఆడని అని అనడం అది కాంగ్రెస్ వాళ్ళకి అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఎప్పుడు దొరుకుతారా అని సినిమా మీద మీ ప్రతాపం ఇంకా వేరేలాగా చూపించలేరా. శివాజీ గారిని ఏదన్నా ఉంటే ఎదురే మాట్లాడుకోవాలి ఉండగానే సినిమా దాని మీద వాళ్ళు కష్టపడి తీసినాక అలా చేయకూడదని మేము అనుకుంటున్నాం. అది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. శివాజీ గారు అన్నట్టు వైసీపీ వాళ్ళు నిజంగానే అలా చేసి ఉంటారంటారా? మరి వైసీపీ గారు కాకుంటే శివాజీ గారు అంత ఖచ్చితంగా అంత బాధపడుకుంటా ఎందుకు చెప్తాడు? ఇప్పుడు ఆయన చాలా బాధపడతాడు సినిమా గురించి. ఎన్ని సినిమాలు ఎన్ని ఆపుతావు నువ్వు? ఇప్పుడు మీ ఆంధ్ర వరకు ఆపుతావు. ఆయన ఆపుదానికి నువ్వు ముఖ్యమంత్రి ఇప్పుడు నువ్వు కాదు, ఇంకొకటి ముఖ్యమంత్రి ఏరే. నువ్వు ఎట్లా ఆపుతావు? నువ్వు అప్పుడు ఆపినావు, అప్పుడు నీ జమాన్లో ఆపినావు. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కటి బాలకృష్ణ అందరూ ఆపినావు. ఇప్పుడు ఆపదానికి నీకు ఎక్కడుంది? ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది, నీదప్పుడు నీ ఆవాజ్ జరిగింది. ఇప్పుడు ఎట్లా ఆపుతావు? అట్లా మెసేజ్లు పెట్టి నీ సినిమా నడవనీయం అది ఇదని ఆయన కౌంటర్ ఇచ్చేది ఎక్కడిది? ఆయన కష్టపడి సినిమా వస్తాడు తెలంగాణ ఇక్కడ బతుకుతాడు. ఆయన ఏందో ఆయన అలాగానే బతుకుతాడు. ఆయనకు మెసేజ్లు పెట్టగానే ఆయన మీకు కౌంటర్ ఇచ్చిండు. అది కరెక్టే కదా. ఆయన మాట్లాడిన దాంట్లో న్యాయం ఉన్నది కదా. నేను కష్టపడి తీసినా మీ జోలికి మేము రావట్లే, నేను ఏ పార్టీ వాళ్ళతోటి సంబంధం లేదు, నేను భయపడను అని ఆయన కౌంటర్ ఇచ్చిండు. ఆయన కరెక్టే కౌంటర్ ఇచ్చింది. అదే కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎలా మెట్టెక్కాలా, మేము ఎలా బయటికి రావాలని ఇంకా మీరు అది ఆలోచించాలి. కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి మెసేజ్లు పెట్టి కౌంటర్ ఇచ్చుడు అది కరెక్ట్ కాదని ప్రజలు మొత్తం చాలా బ్యాడ్గా అనుకుంటుండ్రు.